హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి మా పాప కోసము మటన్ కీమా రైస్ రెడీ చేస్తున్నాను. దానికోసమని హాఫ్ కప్పు రైస్, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. దానికోసమని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులోనే కొంచెం గీ అండి, మనం ఆయిల్ వేయద్దు పిల్లలకి. గీ వేసి అందులోనే ఆనియన్ టమాటా వేసి మనకు రోస్ట్ చేసుకోవాలి. అందులోనే మనము ఆల్రెడీ ముందుగా కడిగి పెట్టేసుకున్న కీమా వేసుకొని కొంచెం సేపు మనం మగ్గనివ్వాలి, ఆయిల్లోనే మగ్గనివ్వాలి. మనము ఎంత బాగా మగ్గితే పిల్లలకు అంత బాగుంటుంది అనమాట. అందులోనే కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 10 అంటే 1 ఇయర్ ప్లస్ ఉన్న బేబీస్కి అయితేనేమో సాల్ట్ వేసుకోవచ్చు. బిలో 1 ఇయర్ అనుకుంటే సాల్ట్ వేయకూడదండి, ఎందుకంటే పిల్లలకు కిడ్నీలకు మంచిది కాదు. చూడండి, ఇప్పుడు మనకు మొత్తం ఇట్లా ఉడుకుతున్నప్పుడు అందులోంచి వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇందులోనే కొంచెం పించ్ ఆఫ్ పసుపు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, కలుపుతూ ఉంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులోనే ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ఉంది కదా, వేసుకొని కొంచెము మనం వేయింపుకోవాలి. అందులోనే వేయింపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ వేయింపుకోవాలి. వేయింపుకున్న తర్వాత నేను 1 గ్లాస్ మొత్తం ఉంది కదా పప్పు బియ్యం కలిపి 1 గ్లాస్ ఉంది కాబట్టి నేను 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని నేను ఒక 6 విజిల్స్ పెట్టాను. 6 విజిల్స్ పెట్టిన తర్వాత చూస్తే అది ఉడకలేదు. అయితే నేను మళ్ళీ ఒక 3-4 విజిల్స్ పెట్టి ఉడకనిచ్చాను. ఎందుకంటే పిల్లలకు బాగా ఉడకాలన్నమాట. మెత్తగా ఉడికితేనే డైజెషన్ అవుతుంది, లేకపోతే మళ్ళీ వాళ్ళకు వామిటింగ్స్ అనేది, మళ్ళీ దాని మీద ఇంకోసారి తినాలన్న ఇంట్రెస్ట్ అనేది ఉండదు పిల్లలకు. మెత్తగా ఉడకబెట్టాలి. టోటల్గా నేను ఒక 10 విజిల్స్ అట్లా పెట్టేసుకున్నాను. 10 విజిల్స్కు బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఉడికిన తర్వాత చూడండి, ఇందులోని పిల్లలకు తినబెట్టేటప్పుడు మనము అంటే డైరెక్ట్ అలా తినబెట్టకూడదు. కొంచెం తినబెట్టేటప్పుడు మనం గీ యాడ్ చేస్తూ తినబెడితే పిల్లలకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పటి నుంచి మనం అలవాటు చేస్తేనే పిల్లలు ఫ్యూచర్లో కూడా ముందు ముందు తినే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, బిలో 1 ఇయర్ పిల్లలకైతే మాత్రం సాల్ట్ యాడ్ చేయకండి. 1 ఇయర్ ప్లస్ ఉంటేనే కొంచెం సాల్ట్ యూజ్ చేయండి. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత పిల్లలకి తినబెట్టడానికి రెడీ అవుతుంది. ఇలా మెత్తగా అవుతుంది చూడండి మనం, ఎందుకంటే పిల్లలకు గ్రోత్కి అనేది చాలా యూజ్ అవుతుంది. మటన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది పిల్లలకి. చూసారు కదా నా వీడియో. థ్యాంక్స్ అండి, ఇప్పటివరకు నా వీడియోస్ ఇంట్రెస్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.